ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభోదయం. శ్రోతలారా, ఎలాగున్నారు? మీ అందరూ బాగుండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ట్రయల్స్ దట్ డీపెన్ ఫెయిత్, విశ్వాసాన్ని బలపరిచే పరీక్షలు అనే అంశాన్ని మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. దీని కొరకు తీసుకోబడిన దేవుని వాక్య భాగము మత్తయి సువార్త 14వ అధ్యాయము 32-33 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో నున్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనను మొక్కిరి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో పేతురు నీటి మీద నడిచిన తరువాత యేసు పడవలోనికి వచ్చినప్పుడు గాలి ఆగిపోయింది. అప్పుడు శిష్యులు ఆయన ఆరాధించారు. ఈ సంఘటన మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతూ ఉంది. తుఫాన్లు మరియు పరీక్షలు మన జీవితాన్ని బలపరచడానికి దేవుడు అనుమతిస్తాడు. పరీక్షలు కష్టాలుగా అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో అవి మన ఆత్మీయ ఎదుగుదలకు ఒక సాధనం. అందుకనే 7 అంశాలు దీని ద్వారా చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. పరీక్షలు విశ్వాసాన్ని బలపరుస్తాయి. యాకోబు 1:3 ప్రకారం, మీ విశ్వాస పరీక్ష సహనమును కలుగజేయును. ఒకసారి మనం ఆలోచిద్దాం. బంగారాన్ని శుద్ధి చేయడానికి అగ్నిలో వెయ్యాలి. అలాగే విశ్వాసము కూడా పరీక్ష ద్వారా బలపడుతుంది. పేతురు తుఫాన్లో ఒక గొప్ప అనుభవం పొందాడు. ఆ అనుభవం అతని విశ్వాసాన్ని బలపరిచింది. యోబు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. చివరికి అతని విశ్వాసం మరింత బలపడింది. ఆత్మీయ సత్యం ఏమిటంటే, పరీక్షలు మన విశ్వాసాన్ని మరింత లోతుగా చేస్తాయి. రెండవది, పరీక్షలు సహనాన్ని నేర్పిస్తాయి. జీవితంలో మనం చాలా ముఖ్యమైన ఉండవలసిన గుణం ఏమిటంటే, పరీక్షలు వచ్చినప్పుడు మనం వేచి ఉండడం, దేవునిపై ఆధారపడడం నేర్చుకుంటాం. జీవితంలో సహనం చాలా ముఖ్యమైనది. అందుకే రోమీలు రాసిన పత్రిక 5:33-4 చదివితే, శ్రమ సహనమును కలుగజేయును. అబ్రహాము దేవుని వాగ్దానానికి ఎన్నో సంవత్సరాలు వేచి ఉన్నాడు. ఆత్మీయ సత్యం ఏమిటంటే, పరీక్షలు మనలో సహనాన్ని పెంచుతాయి. మూడవది, పరీక్షలు దేవుని శక్తిని చూపిస్తాయి. మన బలహీనతలో దేవుని శక్తి ఎక్కువగా అనిపిస్తుంది. పరీక్షలు వచ్చినప్పుడు మనం దేవునిపై ఆధారపడతాం. అప్పుడు ఆయన శక్తి మన జీవితంలో పనిచేస్తుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:9 ప్రకారం, నా కృప నీకు చాలును. దావీదు గొల్యాతును జయించినప్పుడు దేవుని శక్తి ప్రత్యక్షమయ్యింది. ఆత్మీయ సత్యం ఏమిటో తెలుసా? పరీక్షలు దేవుని శక్తిని ప్రకటించే వేదిక. నాలుగవది, పరీక్షలు మనల్ని దేవుని దగ్గరకు చేరుస్తాయి. సమస్య వచ్చినప్పుడు మనం ఎక్కువగా ప్రార్థిస్తాం, దేవుని కోసం వెతుకుతాం. అందుకే పరీక్షలు మనల్ని దేవుని దగ్గరకు చేరుస్తాయి. కీర్తన 34:18 విరిగిన హృదయం గల వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. ఉదాహరణ, యోనా కష్టకాలంలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థించాడు. ఆత్మీయ సత్యం ఏమిటంటే, పరీక్షలు మన జీవిత సంబంధాన్ని బలపరుస్తాయి, మన ఆత్మీయతను పెంపొందిస్తాయి, మన ఆత్మీయ సంబంధాన్ని బలపరుస్తాయి. ఐదవది, పరీక్షలు మన జీవితాన్ని మార్చుతాయి. పరీక్షల ద్వారా మన స్వభావం మారుతుంది, మన దృక్పథం మారుతుంది. దేవుడు మనలను పరిపక్వులుగా మార్చడానికి పరీక్షలు ఉపయోగిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:28 ప్రకారం, దేవుణ్ణి ప్రేమించిన వారికి సమస్తము మేలు కలుగును అని వాయబడి ఉంటుంది. మోషే ఎడారిలో ఉన్న ఎన్నో సంవత్సరాలు గడిపాడు. ఆ అనుభవం అతను గొప్ప నాయకుడిగా తయారు చేసింది. ఆత్మీయ సత్యం ఏమిటో తెలుసా? పరీక్షలు, కష్టాలు మనము దేవుని పనికి సిద్ధం చేస్తాయి. ఆరవది, పరీక్షలు దేవుని మహిమను చూపిస్తాయి. కొన్నిసార్లు దేవుడు పరీక్షలు అనుమతిస్తాడు, అందుకనే ఆయన మహిమ ప్రత్యక్షమవుతుంది. లాజరు మృతుడిగా ఉన్నప్పటికీ యేసు అతన్ని లేపాడు. పరీక్షల ద్వారా దేవుని మహిమ కనిపిస్తూ ఉంది. చివరగా ఏడవది, పరీక్షల ద్వారా ఆశీర్వాదం మనకు వస్తుంది. బైబిల్లో చాలా మంది దేవుని సేవకులు ముందుగా పరీక్షలు ఎదుర్కొన్నారు, కానీ తరువాత వారు అద్భుతంగా ఆశీర్వదింపబడ్డారు, ఆశీర్వాదం పొందారు. యోబు 1:12 పరీక్షను సహించువాడు ధన్యుడు,
యోసేపు బానిసత్వం నుండి జైలు సమస్యలను ఎదుర్కొన్నాడు, కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ చివరకు ఈజిప్టులో గొప్ప అధికారిగా దేవుడు అతన్ని మార్చాడు. ఆదికాండము 50:20 ప్రకారం, మీరు చెడును ఆలోచించితిరి, దేవుడు దానికి మేలుకై మార్చెను. ఆత్మీయ సత్యమేమిటో తెలుసా? దేవుని సమయానికి మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. యోసేపు తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. అన్నలు అమ్మేశారు, బానిసగా జీవించాడు, జైల్లో ఉన్నాడు. కానీ చివరికి దేవుడు అతన్ని ఈజిప్టు దేశంలో గొప్ప నాయకుడిగా నిలిపాడు. ఈ వాక్యాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చు అంటే, మన జీవితంలో పరీక్షలు వచ్చినప్పుడు, కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచాలి, సహనంతో ఎదుర్కోవాలి, దేవుని ప్రణాళికను నమ్మాలి. ఫలితం ఏమిటో తెలుసా? పరీక్షలు విశ్వాసంతో ఎదుర్కొన్నప్పుడు మన విశ్వాసం బలపడుతుంది, మన ఆత్మీయ జీవితం ఎదుగుతుంది, దేవుని మహిమ మన జీవితంలో ప్రత్యక్షమవుతుంది. అట్టి రీతిలో మనము దేవుని కొరకు ఎదురు చూద్దాం, దేవుని మీద ఆధారపడదాం. ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.